హాయ్ గైస్. సో, ఇప్పుడు మీరు చూస్తే టైం ఇక్కడ 12:04 అవుతుంది. నాకు అర్థం పెడుతున్నా చూడండి. సో, ఈరోజు ఇందులో అసలు నిఫ్టీలో ఎంట్రీ ఉందా? లేదా? అని మనకొక చాలామంది యూజ్ చేసేది ఏంటంటే కొంతమంది సిపిఆర్ యూజ్ చేస్తారు. సో, సిపిఆర్‌తో ఆల్రెడీ క్యాండిల్ ఇక్కడ R1, R2, R3 ఇది నిఫ్టీ 50 చార్ట్ మనం చూస్తుంది. R3 పైన క్లోజ్ అయింది. బట్ R4 వరకు ఎళ్తది. R4 వరకు ఎళ్తది. బట్ టైం పడతది. ఇది కొంతమంది యూజ్ చేసి స్టార్ట్ అవుతుంది. ఏది సిపిఆర్ అనేది. అయితే ఎవరైతే ఫస్ట్ క్యాండిల్ కాల్ ఎంట్రీ తీసుకుంటారో ఆల్రెడీ వాళ్ళ ప్రీమియం గాని, ప్రైస్ గాని ఇప్పటికి మూవ్ అవ్వట్లేదు. నేను అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఈ ఫస్ట్ క్యాండిల్ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో 26,100 కాల్ నిఫ్టీ. ప్రైస్ ఉందా? లేదా? ప్రైస్ రైజ్ అయిందా? ఫాల్ అయిందా? చూద్దాం. బట్ మొదటగా మనం ఒక 2 కాన్సెప్ట్ చెప్తాను మీకు చూడండి. సిపిఆర్ యూజ్ చేసే వాళ్ళు ఈ పైన బ్రేక్ అయింది కదా పోతది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పివోట్ యూజ్ చేస్తారు. పివోట్ పాయింట్. మరి పివోట్ కూడా R3 పైన క్లోజ్ అయింది. పివోట్ కూడా R3 పైన క్లోజ్ అయింది. బట్ పోవట్లే. R1 పైన క్లోజ్ అయింది. R2కి వచ్చింది. R3 పైన క్లోజ్ అయింది కానీ ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో మరి ఈ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. అసలు యాక్చువల్‌గా అక్యురేట్‌గా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఫిబొనాచి. మనం ఈరోజు నేను లాస్ట్ క్యాండిల్‌కి ఫిబొనాచి డ్రా చేస్తున్నాం. లాస్ట్ క్యాండిల్ నుంచి డ్రా చేస్తున్నా. లాస్ట్ క్యాండిల్ టు ఫస్ట్ క్యాండిల్ హై టు ఫస్ట్ క్యాండిల్ లో డ్రా చేస్తున్నా. ఆల్రెడీ ఫిబొనాచి టార్గెట్‌లో ఉంది. ఫిబొనాచి 0.5, 0.6 చాలా మంది యూజ్ చేసే మేజర్ ఇది గోల్డెన్ జోన్ అని చెప్పేసి అనుకుంటారు. ఇది టార్గెట్‌లో ఉంది. కానీ నేను యూజ్ చేసే సెటప్‌లో ఈరోజు కాల్ సైడ్ ఎంట్రీ లేదు. కాల్ సైడ్ ఎంట్రీ లేదు. నేను యూజ్ చేసే సెటప్‌లో కాల్ సైడ్ ఎంట్రీ లేదు. ఏది ఎంట్రీ ఉంది. ఒక లెవెల్ బ్రేక్ అయితేనే కాల్ సైడ్‌లో ఎంట్రీ ఉంది. నేను చూపిస్తా. దానికంటే ముందేందంటే మనం ఫస్ట్ దీనిలో ఇందులో మనం ఎంట్రీ చూద్దాం. 26,100 కాల్ ఎంట్రీ ఉందా? లేదా? అనేది చూద్దాం మనం. ఓకే. అన్ని క్లోజ్ చేసిన అండ్ నిఫ్టీ ఆప్షన్‌కి వెళ్తున్నా. 26,100 కాల్‌కి వెళ్దాం మనం. 26,100 కాల్ ఎంట్రీ చూస్తున్నా. ఓకే. కాంట్రాక్ట్ వచ్చి మీరు చూసుకోవచ్చు డిసెంబర్ 26th కాంట్రాక్ట్. ఇక్కడ కూడా నేను ఫిబొనాచి డ్రా చేసిన. నాకు ఫిబొనాచిలో కూడా ఇలా ఎంట్రీ లేదు. ఇది బ్రేక్ అయితేనే ఎంట్రీ. 0.236 బ్రేక్ అయితేనే ఇది 100 వరకు పోతుంది. అంతే ఎంట్రీ లేదు. ఓకే. బట్ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు ఆర్ఎస్ఐ పైన ఉంది, ఆర్ఎస్ఐ ఓవర్ బాట్లో ఉంది, 60, 70, 80 ఓవర్ బాట్ జోన్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ మార్కెట్ ఇంకా బుల్లిష్ ఉంది అనుకుంటారు. కానీ ఎవరైతే ఫస్ట్ కెళ్ళి ఎంట్రీ తీసుకొని ఉంటారో వాళ్ళకు ఫస్ట్ టైం మార్కెట్ 74కి వచ్చింది ఫాల్ అయ్యి ప్రైస్ అనేది మళ్ళీ 86 వచ్చింది. బట్ ప్రైస్ అనేది వాళ్ళు తీసుకున్న ఎంట్రీ దగ్గర ప్రాఫిట్లో ఉండరు. ఎందుకు అంటే అసలు యాక్చువల్గా స్పాట్లో దీని ఎంట్రీ లేదు. నేను చూపిస్తాను చూడండి మీకు. నేను యూజ్ చేసే నా ఏదైతే స్పెషల్ సెటప్ ఉందో అందులో ఎంట్రీ లేదు. ఓకే. చూడండి నేను యూజ్ చేసే సెటప్లో ఎంట్రీ లేదు. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి. ఫస్ట్ 1 అవర్ డైరెక్ట్ ఇక్కడే క్లోజ్ అయిపోయింది. ఎందుకు? ఇది రిజెక్షన్ కాబట్టి. నా సెటప్ రిజెక్షన్. సెకండ్ 1 అవర్ అక్కడ ఉంది. థర్డ్ 1 అవర్ అక్కడ ఉంది. కిందికి రావాలి ఇది దాటాలి మళ్ళీ. ఇది బ్రేక్ అయితేనే కిందికి వస్తుంది. సో నా సెటప్లో ఎంట్రీ లేదు. ఇది 1 అవర్. మనం 50 మినిట్స్కి వెళ్తాం చూడండి. ఎంత బ్యూటిఫుల్గా రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. నా సెటప్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. ఇందులో అందుకే ఈ రోజు నేను ఇంతవరకు ఎంట్రీ ప్లాన్ చేయలేదు. ఒకే ఒక కాల్ ఎంట్రీ వేసేసిన అది క్లోజ్. అది అప్ టు ఇది టచ్ అయ్యే వరకు హోల్డ్ చేసిన. అంతే ఆడ వరకు క్లోజ్ అయిపోయింది. రెండోది ఇంకో 2 స్టాక్ ఆప్షన్స్ ఎంట్రీ చేసిన. ఈ రోజు నా ట్రేడ్ ప్లాన్ అనేది అయిపోయింది. ఎప్పుడు నేను మళ్ళీ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తా అంటే ఇదైనా బ్రేక్ అవ్వాలి లేదా ఇదైనా బ్రేక్ అవ్వాలి. అప్పుడు కూడా నాకు ఫిబొనాచి రెస్పెక్ట్ చేస్తే నేను ఎంట్రీ తీసుకుంటాను. లేకుంటే రెస్పెక్ట్ చేయడం తీసుకోను, ఎంట్రీ తీసుకోను. మీరు ఒకవేళ ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే 26,100లో ఎంట్రీ లేదు అనడానికి చెప్పడానికి ఇంకొక ఈఎంఐ కూడా ఉంది. 26,100 కాల్లో ఎంట్రీ లేదు అని చెప్పడానికి ఇంకొక ఈఎంఐ కూడా అదేంటో మీరు నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.